అందరికీ నమస్కారం. నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం. కల్కితో కబుర్లు, సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశాయ. మనం ఆ వెంకన్న స్వామి పాదాల చెంత ఉన్నాము. గోవిందుని దర్శనం కోసం ఎంతో దూరం నుంచి ప్రయాసలు కోర్చి ఎంతో కష్టపడి గోవిందుని దర్శనం కోసం తిరుమల చేరుకుంటారు. తిరుమలలో దర్శనం చేసుకున్నామా, గోవిందుని దర్శనం అయిపోయిందా అని సంతోషిస్తారు. కానీ తిరుమల దర్శనంలో స్వామితో పాటు గర్భాలయం చేరే లోపు స్వామివారి ఆలయ ముఖద్వారం నుంచి చాలా పరిసరాలు చూడాలండి. లోపలే చాలా చాలా ముఖ్యమైన సన్నివేశాలు జరిగిన ప్రదేశాలు, కొన్ని ముఖ్యమైన చోటు ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి దర్శించుకొని బయటకు రావాలి. అందులో కూడా కొన్ని మనకి అవకాశం లేనివి కూడా ఉంటాయి, మనకి లోపలికి అవకాశం లేనివి కూడా ఉంటాయి. మనకు వీలైనంత వరకు మనకు కనబడేవన్నీ ప్రతి ఒక్కటి దర్శించుకొని రావాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు తిరుమల దర్శనంలో భాగంగా మహాద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం బయటకు వచ్చేంత వరకు ఉన్న ముఖ్యమైన వాటి గురించి మనం తెలుసుకుందామా? తిరుమల చేరిన తర్వాత మొదటిగా శ్రీ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. స్వామివారి ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చే వరకు దేవాలయంలో వీటినన్నింటినీ దర్శనం చేసుకుని బయటకు రావాలి. అది మనం వరుస క్రమంలో చూద్దామా? మహాద్వార గోపురం, శంఖనిధి, పద్మనిధి, కృష్ణరాయ మండపం, అద్దాల మండపం, రంగనాయక మండపం, తిరుమల రాయ మండపం, తులాభారం, రాజతోడరమల్లు, ధ్వజస్తంభ మండపం, ధ్వజస్తంభం, బరిపీఠం, క్షేత్రపాలక శిల, దీన్నే గుండు అని కూడా అంటారు, సంపంగి ప్రదక్షిణం, 4 కాళ్ళ మండపాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం, ఉగ్రాణం, విరజానది, పడిపోటు, పూలార, పూల బావి, వగపడి అర, వెండి వాకిలి, విమాన ప్రదక్షిణం, శ్రీరంగనాథుడు, శ్రీ వరదరాజస్వామి ఆలయం, ఘంటా మండపం, గరుడ మందిరం, జయ విజయులు, బంగారు వాకిలి, స్నపన మండపం, రాములవారి మేడ, శయన మండపం, కులశేఖరపడి, శ్రీ స్వామివారి గర్భాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్మూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీ మలయప్ప స్వామి, శ్రీ సుదర్శన చక్రతాళ్వారు, శ్రీ సీతారాములు, రుక్మిణి శ్రీకృష్ణులు, సాలగ్రామాలు, వకులాదేవి, బంగారు బావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణాల పరకామణి, నోట్ల పరకామణి, చందనపు అర, ఆనంద నిలయ విమానం, విమాన వెంకటేశ్వర స్వామి, రికార్డుల గది, వేద పారాయణలు, సభ అర, సంకీర్తన భండారం, సన్నిధి భాష్యకారులు, శ్రీవారి డాలర్లు, శ్రీ యోగ నరసింహస్వామి, శంకుస్థాపన స్తంభం, పరిమళం అర, శ్రీవారి హుండీ, హుండీనే కొప్పెర అని కూడా అంటారు, బంగారు వరలక్ష్మి, కటాహ తీర్థం, విశ్వక్షేణుల వారు, ముక్కోటి ప్రదక్షిణం, సహస్రాంగ నమస్కారాలు. ఇవన్నీ మనం దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం పూర్తయి మనం వెలుపలికి వస్తాము. ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కలగాలని, ఆ స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. గోవింద గోవింద గోవింద.